యా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. గెజెట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. ఎక్స్ వేదికగా హోంమంత్రి అమిత్ షా ప్రకటన. ఎమర్జెన్సీ వేదనను బాధలను భరించిన వారందరినీ స్మరించుకుందామని వెల్లడి. ఆ స్టేట్మెంట్ ఎంత రప్చర్ క్రియేట్ చేస్తుందో ఇవాళ అయితే నాకు తెలిసి ఇది ఈ స్టేట్మెంట్ అంటే ఇంత పెద్ద అయితే జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం అని ఇంత అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం అనేది నిజంగా కూడా సంథింగ్ ఈస్ గోయింగ్ ఏదో జరుగుతున్నట్టు మనకైతే అర్థమవుతోంది. దీని వెనకాల ఏదో ఉంటది, లేనిదే ఇంత పెద్ద డిసిషన్ వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాస్తవంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎంతమంది జైలుకు పోయినరో, చాలా మంది జైలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు లీడర్గా చెప్పుకుని చాలా మంది కూడా ఆ రోజు ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయిన వాళ్ళే. ఆ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు లీడర్గా అప్పుడు ఉన్నటువంటి నాయకులు, విద్యార్థి నాయకులు కానీ ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కూడా చాలా మంది విద్యార్థి నాయకులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు దాఖలాలు ఉన్నాయి. సో అది ఆ యొక్క సంఘటన అనేది భారతదేశంలో చీకటి రోజులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూని చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు తొంగదొక్కి ఆనాడు సరే అవునన్నా కాదన్నా ఇందిరాగాంధీ మంచి చేయొచ్చు కాక, మంచి పనులు ఉండొచ్చు కాక, కానీ ఈ యొక్క ఎమర్జెన్సీ విషయంలో మాత్రం ఇందిరాగాంధీకి ఎప్పటికైనా కానీ ఆమెకు ఒక మచ్చ ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. సరే గరీబీ హటావో గరీబీ బచావో అనేటువంటి నినాదం ఆమె తీసుకురావచ్చు కాక, కొన్ని సంస్కరణలు చేయొచ్చు కాక, కానీ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగ విలువలు కాపాడకుండా రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఎమర్జెన్సీ ప్రకటించడం ఏదైతుందో అది ఎప్పటికైనా కానీ ఈ దేశానికి చీకటులు చెప్పవచ్చు. ఎవరైనా కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని తుంగలు దొక్కినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ సరే మీరు మంచి పనులు కొన్ని చేసి ఉండొచ్చు కాక, కానీ రాజ్యాంగం ప్రకారం మీరు పాలన చేయకపోతే చరిత్ర మిమ్మల్ని చరిత్రహీనులుగా చిత్రీకరిస్తుందనడానికి ఈ యొక్క రాజ్యాంగ హత్యా దినం అనేది మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ కూడా కొన్ని మంచి పనులు చేయొచ్చు కాక, కానీ రాజ్యాంగ విలువలను తుంగలు దొక్కడం ద్వారా చరిత్రహీనుడిగా మిగిలిపోయిండు. కొన్ని సెక్టార్స్ని పట్టించుకోకపోవడం వల్ల ఆయన చరిత్రహీనుడిగా ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేరు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్.